నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది. ఎక్కడ చూసినా మంచి ఉత్సాహంగా మ్యారేజ్ 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 అప్ టు నవంబర్ వరకు మ్యారేజ్ ఉండే, అదే ఒక నెల 2 నెలలు సెప్టెంబర్ అప్పుడు తప్పితే అన్ని నెలలు ఇక్కడ ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు ఉండటం వల్ల ముహూర్తంతో పాటుగా మ్యారేజ్ డేట్స్ జాగ్రత్తగా చూసుకోమని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు జనరల్గా మ్యారేజ్ కుదుర్చుకునేటప్పుడు కంపాటబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూస్తారు కదండి, అంటారు మామూలుగా మ్యారేజ్ అందరికీ కంపాటబిలిటీ చూపించుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కంపాటబిలిటీ చూపించుకున్నారు. కంపాటబిలిటీతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ చూస్తుంటారు. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీ ఆల్సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డేట్ వాళ్ళకి ఈ డేటు యొక్క మనస్తత్వంతో చాలా బాగా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీ చూసుకోండి. ఇంకొకటి ముఖ్యంగా నేమ్ కూడా కంపాటబిలిటీ చూసుకోండి. వీళ్ళ నేమ్కి వాళ్ళ నేమ్కి కంపాటబిలిటీ చూసుకోండి. కంపాటబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మించి నేను చేసిన ఈ 45 years ఎక్స్పీరియన్స్లో రీసెర్చ్లో సిగ్నేచర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా బాగా ఉంటాయండి. పేర్లు అన్నీ బాగుంటాయి, అన్నీ కుదురుతాయి. సిగ్నేచర్ బట్టి మన మైండ్, మన యాటిట్యూడ్, మన డైలీ జీవితం, మన కాన్ఫిడెన్స్, మన ప్రయత్నం, మన మోటివేషన్ అన్నీ కూడా దీంట్లో ఆధారపడి ఉంటాయి. కొంతమంది సిగ్నేచర్ సరిగ్గా చేయక చాలా ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఐ రాయటం, ఎస్ ఇలా రాయటం ఇలాంటివి. అందువల్ల కంపాటబిలిటీతో పాటుగా సిగ్నేచర్ కంపాటబిలిటీ చూసుకోండి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను 1983 నుంచి పేపర్లో రాస్తూ 1995 నుంచి టీవీలో న్యూమరాలజీ చెప్తుంటే చాలా విచిత్రంగాను, చాలా ఇదిగాను, వ్యంగ్యంగాను మాట్లాడేవాళ్ళు. నేను రైల్వేలో పనిచేసినప్పుడు కూడా కొంతమంది నాతో చెప్పించుకొని వ్యంగ్యంగా ఆ న్యూమరాలజీ అనేది తెలుగు యూనివర్సిటీలో క్లాసులు చెప్పినప్పుడు కూడా వ్యంగ్యంగా ఆ న్యూమరాలజీ అని. ఇప్పుడు ప్రపంచమంతా న్యూమరాలజీ ఫాలో అవుతున్నారు. అలా ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం గ్రాఫాలజీ ఈజ్ వెరీ పవర్ఫుల్. సిగ్నేచర్ మార్చడం వల్ల మీ రాత మారుతుంది. ఇది నేను గ్యారెంటీ. మీరు మార్చుకొని చూడండి. నెగిటివ్ సిగ్నేచర్ని మార్చగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. అలాగే కుటుంబ తగాదాలతోనూ ఇలాంటి విభేదాలతోనూ ఉన్నవాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ ఒక్కసారి కరెక్ట్ చేయించుకుంటే జీవితం చాలా బాగా ఉంటుంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపాటబిలిటీ చూసేటప్పుడు జాతకంతో కంపాటబిలిటీతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీతో పాటుగా నేమ్ కంపాటబిలిటీతో పాటుగా ముఖ్యంగా సిగ్నేచర్ కంపాటబిలిటీ చూసుకోండి. సిగ్నేచర్ కంపాటబిలిటీ మారుస్తే సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ పోతాయి. సిగ్నేచర్లో మీ నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ క్లియర్గా తెలుస్తాయండి. మనం బ్రెయిన్తో రాస్తాం, హ్యాండ్తో కాదు. మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ అన్నీ కూడా మన సిగ్నేచర్లో కనిపిస్తాయి. దాంట్లో కనుక నెగిటివ్ స్ట్రోక్స్ తీసేస్తే మన నెగిటివ్ పోతే అంత పాజిటివ్ ఉంటే అంత ప్రపంచం అంతా పాజిటివ్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ప్రతి ఒక్కటి నెగిటివ్గా, పెద్ద దాంట్లో నెగిటివ్ చూస్తారు. కొంతమంది నెగిటివ్లో కూడా అన్ని పాజిటివ్ చూస్తారు. ఇలా సిగ్నేచర్ కనుక కరెక్ట్ చేయగలిగితే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళల్లో వాళ్ళు మోటివేషన్ అవుతారు. వాళ్ళ డిప్రెషన్లోంచి బయటకు వస్తారు. మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయిని చూశాను, ఇలా రాసింది, కిందకి వెళ్తూ ఉంటుంది. ఆమెకు ఆ మీద కాన్ఫిడెన్స్ లేదు, డిప్రెషన్లో ఉంది. ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి హస్బెండ్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. ఆయన ఇబ్బంది అమ్మాయిని బయటికి పంపించి కళ్ళం బట్టి నీళ్లు పెట్టాడు నాతో. చాలా పెద్దానికి నెగిటివ్గా ఉంది. ఈ సిగ్నేచర్ని కనుక కొంచెం అప్పుగా తీసుకొని వెళ్ళగలిగితే ఇమ్మీడియట్గా అలా కనుక ఒక 41 days రాస్తే ఈ నెగిటివ్ పోయి పాజిటివ్గా వస్తుంది. ప్రతిదానికి ఎవ్రీ ప్రాబ్లమ్ ఈ సొల్యూషన్ ఇస్ దేర్, ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్. కాకపోతే ప్రాపర్గా బాగా చదువుకున్న వ్యక్తి, చదువు ముఖ్యమండి. బాగా చదువుకొని ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళని మీరు కలిసి మీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోండి. నేను మీకు ఈ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మ్యారేజ్ డేట్స్ వీటన్నీ కూడా వివాహ తేదీలను ఒక పెద్ద చాప్టర్ రాశానండి. దీంట్లో మ్యారేజ్ గురించి కంపాటబిలిటీ గురించి కూడా రాశాను. ఈ బుక్ ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి, అంటే మీరు నా దగ్గర రాలేకపోతే దీంతో కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఈ బుక్ని VPP ద్వారా పంపిస్తారు. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకున్న ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎదువరకు అవకాశాలు ఉండేవాళ్ళు కాదు. ఎదువరకు జ్యోతిష్యులు అంటే ఎక్కడెక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. జ్యోతిష్యులు కూడా ఓన్లీ జ్యోతిష్యం చూసేవాళ్ళు. ఇప్పుడు జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, పామిస్ట్రీ
అన్నీ ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ తెలిసిన వ్యక్తిని, మంచి బాగా చదువుకున్న వ్యక్తిని కలిసి మీరు కంపాటబిలిటీ చూసుకోండి, మ్యారేజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సంతోషం, నలుగురికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్.